జానీ మాస్టర్కి టాలీవుడ్లో కొరియోగ్రాఫర్గా మంచి పేరుంది. ఒక కారణంగా ఆయన ఈ మధ్య జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించిన వార్తలే కనిపించాయి. ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన చర్చలే నడిచాయి. ఆ తర్వాత ఆయన బెయిల్పై బయటకొచ్చారు. ఒక ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నేను జైలుకు వెళ్ళిన తర్వాత అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందనే అనేది నాకు అర్థం కాలేదు. సాయంత్రం కాగానే నా పిల్లలు, నా భార్య, మా అమ్మ గుర్తుకొచ్చారు. మా అమ్మకి ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. ఆమె ఏమైపోతుందనని కంగారు పడ్డాను. నా చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారోనని వాష్రూంలోకి వెళ్ళి పెద్దగా ఏడ్చేవాడిని. జరిగిన సంఘటన విషయంలో నా భార్య సుమలత నాకు అండగా నిలబడుతుందని తెలుసని అన్నారు. జీవితంలో జైలుకు వెళ్ళకూడదు. పగవారు శత్రువులైనా సరే జీవితంలో జైలు ముఖం చూడకూడదనే నేను కోరుకుంటాను. నేనంటే పవన్ కళ్యాణ్ గారికి, చరణ్ గారికి చాలా ఇష్టం. నా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారనే ప్రచారం జరిగింది. నాపై వాళ్ళకి నమ్మకం ఉండడం వల్లనే మౌనంగా ఉన్నారు. కొన్నిసార్లు మౌనమే మాట్లాడుతుంది. ఆ సమయంలో నాగబాబు గారు నా అభిమానులు ట్వీట్ చేశారు. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు.